జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 919వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు యంత్రలక్ష్మి. ఓం యంత్రలక్ష్మ్యై నమః. మనకి యంత్రాలు తెలుసు. మత్స్య యంత్రం, కూర్మ యంత్రం, శ్రీయంత్రం, ఇవన్నీ కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే నవగ్రహాలకు సంబంధించి రాహు యంత్రం, శని యంత్రం, అలాగే ఇంకా లక్ష్మీ రూపాలకు సంబంధించి మహామేరు యంత్రం, వజ్రేశ్వరి యంత్రం, సిద్ధి యంత్రం, ఇంకా సకల స్థావర జంగమాలను నియమించేటటువంటి లక్ష్మి యమయతి త్రాయత ఇతి యంత్రం. అందరినీ వారి వారి కర్మలలో నియమిస్తూ తగిన రీతిలో వారికి కర్మ ఫలాలనిచ్చేటటువంటి జగన్మాతయే యంత్రలక్ష్మి. అది ఏ రకమైనటువంటి యంత్రమైనప్పటికీ కూడా దానిలోని ఒక శక్తి స్వరూపం మాత్రం, శక్తి మాత్రం అమ్మవారే. ఆవిడే సాక్షాత్తు యంత్రలక్ష్మి అని మనకి తెలుస్తుంది. నామాన్ని మనం 11 సార్లు స్మరిద్దాం. అలాగే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన యొక్క ఆ స్తోత్ర పఠనం కానీ ఇవన్నీ కూడా చాలా బిగ్గరగా, ఎందుకంటే అనేక రకాల మతస్థుల వాళ్ళు మా దేవుడు ఒకడే దేవుడు అని అంటూ రోజుకి 3 సార్లు 5 సార్లు మైకులలో పెద్ద పెద్దగా ఉచ్చరించినా మనం నోరు మూసుకొని వినాల్సి వచ్చింది ఇప్పటి వరకు కూడా. దానికి ధీటుగా సమాధానం చెప్తూ హైందవ శక్తి మేల్కొని ఇలాగ హనుమాన్ చాలీసా బిగ్గరగా ఇన్ని మైకులు పెట్టి అలాగా చేస్తున్నారు మధ్యప్రదేశ్లో. సో మనం దాన్ని చూసి స్ఫూర్తిని తెచ్చుకుందాం. 1, 2 డిస్క్రిప్షన్లో భజన చేస్తాం ఎందుకు అనేటటువంటిది కూడా మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో మ్యాటర్. ప్రతి చోట కూడా హైందవ శక్తి జాగృతమవుతూ ఒక్కొక్కరు అనేక విధాలుగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మనం అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇటు యంత్రస్వరూపిడైన అమ్మవారు మనల్ని కాపాడుగాక. ఓం యంత్రలక్ష్మ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, रामदूत अतुलित बल. దేవాలయాల విముక్తి పోరాటం విజయవాడ వేదికగా వచ్చే జనవరిలో 5న హిందూ మహాగర్జన చేయబోతున్నారు. అక్కడ అందులో దేవాలయాల విముక్తి అన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో కార్యక్రమం నడబోతున్నారు. రాష్ట్రంలోని 25 లక్షల ఇళ్లకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సభకి రమ్మనమని పిలుపునిస్తున్నారు. ఇది ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి సభలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధి నుంచి విముక్తి కావాలి. ఆయా ఆలయాలు అన్నటువంటిది వాటిని అవే నిర్వహించుకోవాలి. వాటిట్లలో వేరే పాత్ర ఉండకూడదు, రాజకీయ పాత్ర ఉండకూడదు, ప్రభుత్వ పాత్ర ఉండకూడదు అన్నటువంటి నినాదంతో. వాస్తవంగా ఒకప్పుడు అయోధ్య విముక్తి పోరాటం చేసింది ఇదే విష్ణు పరిషత్, సక్సెస్ అయింది. అట్లాగే కాశీ మధుర లాంటి వాటిలో న్యాయ పోరాటాలు చేస్తూ సక్సెస్ అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి చట్టం అంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు. అది దేవాలయాలు అనేది రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. దేవాదాయ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. వాటి నుండి విముక్తి కోరుతూ జరుపుతున్నటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుంది. ఇది